భద్రాలవ్వ కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంది. నీకు ముక్కవ్వ కళలకు వచ్చిందంటే చాలా ప్రమాదం. అవ్వ సామాన్యురాలు కాదు కదా. పొట్టి అలా అనగానే పొట్టి స్పృహ కోల్పోయాడు. భద్రాలవ్వ వెంటనే మంత్రం చెప్పి రాత్రి అక్కడికి రమ్మని పిలిచింది. పెళ్లిదయ్యమ్మ, ఆబరాజు ఉంటే ముక్కవ్వ గుహలోకి వెళ్ళి ముక్కవ్వ మట్టిని భస్మం చేస్తారు. అందుకనే పెళ్లి దెయ్యం మంత్రాలవ్వ మళ్ళీ మదిరాకి బయలుదేరారు. దెయ్యాన్ని లోకిని అక్కడనే ఉంచొచ్చారు. మంత్రాలవ్వ కోసం వెళ్ళిన సురేంద్ర వెళ్ళి చూస్తే మంత్రాలవ్వ లేదు. చేతులు చాచి మంత్రం చదివి మంత్రాలవ్వ ఎక్కడుందో చూపించు నాకు. నేను బేతాల కొండలు రాలేనని కదా నీ భయము. మనుషులను ఇబ్బంది పెడుతూ నువ్వు వస్తావని తెలుసు.